అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. దేవి నామానికి మహిమ కలుగుగాక. మరి స్వరాజ్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. దయచేసి ప్రేయర్ చేసుకుందాం. మనము స్టార్టింగ్ ప్రేయర్. దయచేసి కళ్ళు మూసుకోండి. స్తోత్రం నైనా ప్రభా ఎస్ఏ మా ప్రభా, నీ పాములకు వేల స్తోత్రాలు దేవా ఎస్ఏ మా ప్రభా. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడు దేవా ఎస్ఏ మా ప్రభా. మాకు ప్రతి ఒక్క పనిలో దేవా మీరు తోడైన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవ మరొకసారి నీ యొక్క సన్నిధిలో ఉన్నాం మా ప్రభా. దేవ మమ్మల్ని దేవ కాచి కాపాడండి మా ప్రభా. ఈ రోజు చూడుకొని ఎంతో మంది మరణించారు దేవా, కానీ మమ్మల్ని సజీవ లెక్కలో వచ్చి దేవ ఈ ప్రేయర్లో ఉన్న దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ఈ యొక్క ధన్యత మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ఇంకా అనేకులు రావాలా మా ప్రభా, నీకు సన్నిధిలో ఉండాలా మా ప్రభా. దేవాయస్మ వాక్యంలో ఉదక స్థానం చేయాలా మా ప్రభా. వాక్యంలో పాటలో దేవాయస్మ ప్రభా, ప్రార్థనలో ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడైనాడు మా ప్రభా. నీకు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి మా ప్రభా. ప్రతి వర్డ్ మాకు అర్థమయ్యేలాగా సాయం దయచేయండి దేవా. మంచి నేలను విత్తుటకు సాయం దయచేయండి దేవా. ఇతరులకు కూడా బోధించాలా మా ప్రభా. నీకు శిష్యులుగా అందరినీ చేయాలి మా ప్రభా. ఇంకెంతో మంది దేవ రక్షణ లేకుండా ఉన్నారు మా ప్రభా. దేవాయస్ మా ప్రభా, వాళ్ళందరినీ రక్షణ మార్గంలో తీసుకొచ్చడానికి మాకు బాధ్యత ఇచ్చాము మా ప్రభా. అటువంటి బాధ్యత మేము దేవాయస్ మా ప్రభా సక్రమంగా దేవా నీకు తెలివి జ్ఞానం చేత మమ్మల్ని దేవ దీవించండి మా ప్రభా. ప్రతి ఒక్కరిని దేవ నీకు శిష్యులుగా మేము చేయటకు మాకు జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభా. మీరే తోడైనాడు మా ప్రభా. దేవాయస్ మా ప్రభా, ప్రతి ఒక్క అవసరత తీర్చండి మా ప్రభా. ఇక్కడ కూడా వచ్చే ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించండి మా ప్రభా. ఇంకా అనేకులు రానే ఉన్నారు మా ప్రభా. ఆన్లైన్ లో ఎటువంటి అలజడి లేకుండా దేవా మీ యొక్క సన్నిధిలో దేవాయస్ మా ప్రభా, మీ యొక్క కాపుదల దయచేయండి మా ప్రభా. ప్రతి ఒక్క నెట్వర్క్ ని దేవా మీరే దేవా రీకన్స్ట్రక్ట్ చేయండి మా ప్రభా. ఎటువంటి దేవ డిస్టర్బెన్స్ లేకుండా సాయం దయచేయండి మా ప్రభా. మీరే తోడైనాడు మా ప్రభా. మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరిని దేవా చెవులు గల వారిగా వినుటకు సాయం దయచేయండి, హృదయం గల వారిగా చూసటకు సాయం దయచేయండి. ప్రతి ఒక్కరిలోని ఆత్మ దయచేయండి మా ప్రభా. మీరు పరిశుద్ధ శక్తితో నింపండి మా ప్రభా. ఇతరులకు బోధించే భాగ్యం దయచేయండి మా ప్రభా. వాళ్ళు కూడా దేవాయస్మ మీరే తోడైనాడు మా ప్రభా. పాటలో వాక్యంలో దేవ ప్రతి ఒక్క ప్రేయర్లో మీరే తోడైంటారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేడ వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ సిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మరి పాట పాడుతుంది నేను మహిమ పలుకుతాను. కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యధలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ళ కింద నలిగిన వాళ్ళు, రంపాళ్లకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హత సాక్షులు. పరదేశులు, యాత్రికులు, తండ్రికి ఇష్టమైన తనయులు, ఎంత యోగ్యులు, నీతిమంతులు, మార్గదర్శులు, మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు. కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యధలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ళ కింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హత సాక్షులు. పలుమారుగా ఆకలి దప్పును, అపరిమితముగా తిన దెబ్బలు, చెరసాలలో పొందిన యాతనలు, ఆపదలో అనేక మారులు, ప్రాణాయాపములు, నిందలు, జాగరణములు, ఉపవాసములు. లోకమునకు నచ్చని వారు తిరస్కారములు పొందారు, సకల జనులు ద్వేషించిన వారు కుటుంబములు కోల్పోయారు, దిగంబరులుగా మారారు, కొండలలో గుహలలో బ్రతికారు. ప్రాణమిచ్చిన క్రీస్తు దాసులు, తన సిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరులు, ఆజ్ఞ మీరని ఆత్మపూర్ణులు, తమ పరుగుడు కడముట్టించిన క్రీస్తు దాసులు. కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యధలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ళ కింద నలిగిన వాళ్ళు, రంపాలతో తెగిపడినోళ్ళు,
తత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హత సాక్షులు. హృదయమందు భద్రము వాక్యము ఉపద్రవములో విశ్వాసము అలు పెరుగని యోతుల ప్రయాణము. సిలువను కూర్చిన ఉపదేశము లోకానికి ఎంతో అల్పము, సీతుపడని పాతము సుందరము. లోకమునకు వేడుక వారు దినదినము చనిపోయారు, శరీరాసను సిలువేశారు. జనుల మెప్పు కోరని వారు వదకు సిద్ధమే అయినారు, తుదకు ప్రభువులో మృతి పొందారు. ధన్య జీవులు సర్వశ్రేష్ఠులు, గొర్రె పిల్ల పెళ్లి విందుకు తానే అర్హులు. పరిశుద్ధులు యాజకులు, పరమ తండ్రి ఆలయములో స్తంభములు. కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యథలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ల కింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హత సాక్షులు. పరదేశులు యాత్రికులు, తండ్రికి ఇష్టులైన తనయులు ఎంత యోగ్యులు. నీతిమంతులు మార్గదర్శులు, మాదిరి మన కొంచిపోయిన మార్గదర్శులు. హల్లెలూయా. మరి చంద్రశేఖర్ అన్న వాక్యం షేర్ చేస్తాను. రేసన్న సరే ప్రార్థిస్తాం. పరిశుద్ధుడవగు తండ్రి, మీకు వదనాలనైనా. మహోన్నతుడగు మా దేవ, మీకు సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొనిచున్నాం. ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించక మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. మాలో ఇంకా ఏమైనా ఆయాస్కరమైందంటే చూపించండి. వాటిని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా, మీ యొక్క కనికరం పొందాలా. మీ వాక్యాన్ని ధ్యానించక మేము వస్తుండగా ప్రభావ, మీ యొక్క తనమల్లి కృపలో మరోసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యొక్క టెక్నాలజీ అనేక పర్యాలు మాకు ఆటంకంగా ఉంటుండగా మీరే మాకు సహాయకులను నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మహిమార్థంగా నిలబెట్టుకోండి. ప్రతి ఒక్కరిని తనమల్లి మీ చెంతకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ నామాన్ని ప్రసిద్ధి చేయడం నిమిత్తమై మమ్మల్ని అందరినీ మీరు ఎన్నుకున్నారు కాబట్టినైనా వీటన్నిటిని తనమల్లి మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ అన్నిట్లో వీటిని చూపించాలా, ధైర్యంగా ప్రకటించాలా. దేని విషయంలో భయపడకుండా, చింతించకుండా ధైర్యంగా ముందుకు సాగే దేవుని బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీ మహిమార్థంగా నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఆగస్ట్ 10వ తారీఖు 2025వ సంవత్సరము బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రతి ఆదివారము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాం. ఆల్మోస్ట్ నేను అనుకుంటా బహుశా గత 4 నెలల నుండి మనము లేక 5-6 నెలల నుండి గోగు మాగోగు అన్న అంశం గురించి దీర్ఘంగా ధ్యానిస్తా ఉన్నాము. అది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం నుంచి. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆల్మోస్ట్ మనం 7 రికార్డింగ్స్ చేసాం. అంటే ఆల్మోస్ట్ 7 hours ఆఫ్ రికార్డింగ్స్ అయినాయి వీటి మీద. టుడే ఇది 8th రికార్డింగ్ అనుకుంటా. అయితే ఎంతమంది వాటన్నిటిని తిరిగి ధ్యానించారో నాకు తెలియదు, కానీ ఒకటి సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ టీచింగ్స్ అంటాం కదా. మెయిన్ స్ట్రీమ్ టీచింగ్స్ అంటే ఇంటర్నెటే కానీ, యూట్యూబే కానీ, ప్రపంచంలో ఉండే చర్చెస్లలో సాధారణంగా ధ్యానించే ఈ వాక్యాలు ఇవన్నీ ప్రకృతి సహజమైనవి. అందులో విషయాన్ని నేను మీకు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సరే, ఈరోజు కొంచెం లేట్ అయిపోయి టెక్నాలజీ ల్యాప్టాప్ ఆల్మోస్ట్ 3-4 days తర్వాత నేను రీస్టార్ట్ చేయడం జరిగింది. కొంతమందికి మీకు తెలిసి ఉండొచ్చు, నేను మరి కొంతమంది బ్రదర్స్తో పాటు కలిసి రంపచోడవరము, సున్నంపాడు అనే ప్రాంతాలు ఆల్మోస్ట్ 900 అంటే ఆల్మోస్ట్ 10 hours జర్నీ చేసి వస్తున్నాను ఉదయం నుంచి సాయంత్రం వరకు. వర్షం కుమరిస్తుంటే అక్కడ ఆ అడవి జాతి ప్రజల మధ్యలో సేవ పరిచర్య చేసుకొని తిరిగి వస్తా ఉన్నాము. బహు కష్టమైంది ఈసారి, అయినా కానీ దేవుడు మనకెంతో సహాయకుడు. ప్రతిసారి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుంటుండు, మనల్ని నడిపిస్తా ఉన్నాడు. వర్షం బాగుపడతా ఉంది, రోడ్స్ సరిగా లేవు, అడవి
ప్రాంతాలలో వెళ్తున్నప్పుడు అయినా కానీ దేవుడే మాకు సహాయకుడు ఉండి నడిపించండు. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరిగినాయి, అయినా కానీ కొన్నిసార్లు హాస్పిటల్ పోవాల్సి వచ్చింది సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్తో బ్రదర్స్లలో. అయినా కానీ ప్రభు ఎంతో నమ్మతగిన వాడు. అనేక గ్రామాలు తిరగగలిగినాం, అనేక ఆ యొక్క ట్రైబల్ బెల్ట్స్ తిరగగలిగినాం, ఎంతో మందికి సువార్త ప్రకటించినాం, ఎంతో మందికి మందులు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసాము, బీపీ చెక్ చేసినాము, షుగర్ ఇవన్నిటికీ మందులు ఇచ్చి రావడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే ఈసారి వర్షం పడుతున్న మనుషులు గొడుగులు పట్టుకొచ్చుకొని ఆ యొక్క వాక్యం విని మందులు తీసుకొని వెళ్ళారు. అది ఫస్ట్ టైం నా లైఫ్లో అనుభవం. ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను ఓపెన్గా మనం అందరం కూర్చున్నప్పుడు వీటన్నిటిని మీతో పంచుకుంటాను. బహు కష్టతరమైంది. అసలు ఆటోలు పోలేని స్థితి, మోటార్ సైకిల్స్ పోలేని స్థితి, అడవి దట్టంగా ఎక్కడ చూసినా థిక్ ఫారెస్ట్ ట్రీస్, వర్షం పడుతున్న ఒక దిక్కు, కాళ్ళు జారుతా ఉన్నాయి, నీళ్లు ఆల్మోస్ట్ నడుము వరకు వచ్చేస్తున్నాయి నీళ్లు. 2 వాగులు 4 వాగులు దాటడం జరిగింది. ఉదయం పోయినప్పుడు మోకాళ్ళ వరకు నీళ్లు, సాయంత్రం వస్తేప్పుడు నడుము వరకు ఆల్మోస్ట్ ఛాతి భాగం వరకు నీళ్లు. అవి దాటి రావడం ఎంతో కష్టం. అయినా కానీ ప్రభు ఎంతో నమ్మదగిన వాడు. అనేక పర్యాలు ఇటువంటి అనుభవాలు గుండా తీసుకెళ్తా ఉన్నాడు. ఎందు నిమిత్త మీ ప్రయాసం అంటే మీకు అందరు తెలిసిందే. ప్రభు చూపిన ప్రేమ. మనమంతా కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడ్డ వాళ్ళం, కానీ ఆ ప్రజలను చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో కష్టంతో ఆ కుంభవర్షం టైంలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఎమర్జెన్సీస్ వస్తే వాళ్ళు ఎక్కడ పోతారో అర్థం కాని స్థితి. అంత బాధాకరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితులను చూసినప్పుడు. పేదరికము, వృద్ధులు, అనారోగ్యంతో ఎవరు పోలు, ఏ డాక్టర్స్, ఏ నర్సెస్ అక్కడ ఆ ప్రాంతానికి పోయి మందులు ఇచ్చేవారు కాదు. బట్ వారికి అందరికీ వాటిని ప్రకటించడం, వాక్యం చూపించడం, అనేక మందితో పాపాలు ఒప్పించడం పబ్లిక్ లో, ఓపెన్ ల్యాండ్. ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, నేను పేర్లు తీసుకుంటలేను, ఒక గ్రామానికి ఎట్టి పరిస్థితుల్లో పోవద్దని చెప్పారు. ఎందుకంటే అక్కడ అంతకుముందు కొంతమంది పాస్టర్లను కొట్టి వెలగొట్టిండ్రు. అయితే మాకు ముందుగానే చెప్పారు, ఇక్కడ చెప్తారా, జారుకుంటారా, వెళ్ళిపోతారా, ఎందుకంటే ఇది పరిస్థితి. సరే అట్లా చెప్తే మనుషులకి సాధారణంగా భయం వేస్తుంది కదా. అయినా కానీ ప్రార్థనాపూర్వకంగా అడుగుపెట్టిన ఆత్మీయ స్థితిలో మనకు అనుగ్రహించబడిన జ్ఞానం ఏంటంటే, ప్రతి గ్రామానికి ఒక దేవత ఉంటుంది. అది ఆ గ్రామాన్ని దాని ఆధీనంలో పెట్టుకుంటూ ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళం మనం కాబట్టి దాన్ని ముందుగానే దాన్ని హెచ్చరిస్తాను, మేము వస్తున్నాం, ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో. ఆ గ్రామంలో సువార్త ప్రకటించినము, ఆ గ్రామంలో అనేకులకు పాప క్షమాపణ ప్రార్థనలు చేసినాము, వారి తలల మీద చేతులు పెట్టి ప్రార్థించినాము, వారికి ఎంతో మందికి మందులు ఇచ్చి పంపించాము. ఆశ్చర్యంగా దేవుని బిడ్డల్ని జ్ఞాపకం గుర్తించగలరు. ఒక స్త్రీ జ్ఞాపకం గుర్తించింది, మేము దేవుని సేవకులమని గుర్తించి, నేను ప్రభుని నమ్ముకున్నా అనేసి ఆమె వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటూ తనకు కలిగిన ఆ యొక్క దర్శనాన్ని పంచుకుంటుంటే దాని అర్థాన్ని ప్రభు ఆ దినం, ఆ క్షణం మాకు బయలుపరిచింది. సో ఇటువంటి అనేకమైన అనుభవాల గుండా దేవుడు ఈ ట్రిప్ లో తీసుకొచ్చిండు. లాంగ్, ఆల్మోస్ట్ 9.5 hours జర్నీ చేయడము చాలా కష్టం. లాస్ట్ 2 days అయితే ఆల్మోస్ట్ ఫాస్టింగే మాకు. ఎందుకంటే అడవులకి వెళ్ళిపోయినాము, తిననీకి తిండి లేదు, వాటర్ కూడా అయిపోయింది, చాలా కష్టంగా ఉండే పరిస్థితి. కానీ ఆశ్చర్యం ఏంటంటే, దేవుని సేవ పరిచర్లు ఉంటే ఆకలి తెలియదు, దాహం తెలియదు. ఏదో ఒక ఆత్మీయ తపన పరిగెత్తాలా, ఆ యొక్క దాహం తీర్చాలా, మనుషులకి ఉన్న ఆత్మీయ దాహం. ఆ యొక్క తపనతోనే కదా దేవుని బిడ్డలు అనేక మంది ప్రపంచాత్మకంగా పరిగెత్తా ఉన్నారు. ఈ అనుభవాలు ప్రతి ఒక్కరు పొందుకోవాలనేదే నా యొక్క కోరిక. అందు నిమిత్తమే నేను ప్రార్థిస్తూ ఉంటాను. ఎవరో మిస్ కావద్దు. ఎందుకంటే మనం కంఫర్టబుల్ గా మన ఫ్యామిలీస్తో పాటు మనం ఇంట్లో కూర్చొని టెలివిజన్ సెట్స్ ముందు, కంప్యూటర్స్ ముందు కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాం దేవుని వాక్యాన్ని. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ ఫీల్డ్ పోయినప్పుడు అప్పుడే నీకు అర్థమవుతుంది దేవుని యొక్క పరిచర్య ఎంత కష్టంతో కూడింది. కానీ ఆ కష్టంలో కూడా ఆనందాన్ని మనం రుచి చూడగలమన్న ఆ విషయాన్ని నేను నేర్చుకునే ఈ ట్రిప్లో ఎంతో మందితో మంచి మంచి దైవజనులు, ఎంతో భక్తి పరులు, వాళ్ళు ఎంత శ్రమ అనుభవిస్తారో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు మీకు అందరు తెలుసుంటే, మనం KBPM లో ఒక లాంగ్
ఆల్మోస్ట్ ఒక 4 years క్రితం ఒక వీడియో పెట్టినాం. ఒక గొప్ప దైవజనుని సాక్ష్యాన్ని, పాస్టర్ కాంతారావు అని, అతన్ని కలవడం జరిగింది. సో 4 సంవత్సరాల క్రితం ఎందుకో నాకు ఒక తలంపు వచ్చింది, అతని సాక్ష్యాన్ని వీడియో రూపకంగా రికార్డ్ చేసి పెట్టాలా యూట్యూబ్లో. సో ఆ వీడియో ఈరోజుకుంది. అతనితో మాట్లాడుతున్నాం. ఈసారి పాపం అతను శ్రమల గుండా వెళ్ళిండు. ఆ యొక్క గ్యాంగ్రీన్ అయితే తన కాలు కట్ చేయబడింది. తనతో పాటు కూర్చొని సంభాషిస్తుంటే చాలా బాధాకరం అనిపించింది నాకు. వీళ్ళు ఎందుకు ఇంతగా త్యాగం చేసుకుంటారు దేవుని సేవ కొరకు? భార్యను పోగొట్టుకున్నాడు. భార్య చనిపోయింది ఆ కోవిడ్ టైంలో. దానికి ముందు తన పాప చనిపోయింది. మ్యారేజ్ చేసుకునేది, తనకు ఒక పాప మనవరాలు ఉంది. ఆ కూతురు చనిపోయింది. భార్య కూతురు ఇద్దరి సమాధులు ఆ ఇంట్లోనే ఉన్నాయి. అయితే తను తీర్మానించుకుని నేను ఎక్కడికి పోను, నేను ఇక్కడే, నేను కూడా ఇదే వీళ్ళతో పాటే నాది కూడా సమాధి చేయాలని తీర్మానించుకుంది. అంతగా ఆసక్తి, ఎన్నో సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 40 years నుంచి అక్కడ సేవ చేస్తుండే అతనితో పాటు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కనిపించింది, వీళ్ళకి అటువంటి జ్ఞానం ఎందుకు ఇచ్చింది దేవుడు? వాళ్ళు మనకి ఎందుకు ఇస్తున్నాడు ఆ దేవుడు జ్ఞానం? మనలో ఎందుకు అటువంటి త్యాగపూరితమైన సేవ మనం చేయలేకపోతున్నాం? అప్పుడు సుఖానుభవము అన్న అంశం గురించి మనం అనేక పర్యాలు ధ్యానిస్తూ ఉంటాం. ఏషావు సుఖానుభవాన్ని ఆశ్రయించిన వాడు. క్రిస్టియన్స్ ఈరోజు అంతా ఏషావు లాగా మారినని నేను ఎన్నిసార్లు రుజువుపరిచిన. మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. అంటే క్రిస్టియన్స్ శ్రమలకుండా వెళ్తారన్న విషయం మనకు తెలుసు, కానీ వాళ్ళు సుఖానుభవాన్ని ఆశ్రయించి కాంప్రమైజ్ అయిపోయినరు. సత్యం విడిచిపెట్టి ఈ లోకంతో సమాధాన పడినరు. అందు నిమిత్తమై వారు ప్రభుకు మాదిరిగా జీవించలేకపోతున్నారు. ప్రభుని గురించి ఎవరికి ప్రకటించలేకపోతున్నారు. అదే క్రైస్తవత్వం అనుకుంటారు. నువ్వు ఒక్కరిని రక్షణ పొందితే అది క్రైస్తవత్వం అనుకుంటున్నావు, కానే కాదు. నువ్వు రక్షణ పొంది అనేకులని ప్రభు చెంత నడిపించాలా, అదే అసలైన విధానం. నీకెవరు చెప్పారు సువార్త? వాళ్ళకెవరు చెప్పారు? ఎవరో ఒకరు చెప్తా ఉంటేనే కదా ప్రభుని గురించి తెలుసుకునేది మనుషులు. అనేక పర్యాలు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. పరలోకం పోయినప్పుడు నువ్వు సంతోషంగా ఉండలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పరలోకం పోతావా అన్న ప్రశ్న నువ్వు వేసుకోవాలా. నీకు ఆ యోగ్యత ఉందా? ఎందుకంటే పరలోకం పోకపోతే ఇంకొక మార్గం నరకం, అది నిత్య నరకం. శాశ్వత కాలము నీ యొక్క ఆత్మ అందులో మండుతూనే ఉంటుంది, కాలుతూనే ఉంటుంది. అది బహు భయంకరమైన కాలం. అది ఆ స్థలం. అక్కడికి ఎవరు పోవద్దనే కదా తప్పన. కాబట్టి పరలోకం పోవాలంటే నీ యొక్క సేవా పరిచర్య, నీ రక్షణ అనుభవము, ముఖ్యంగా నీ జీవితం ప్రభు సమర్పించుకున్నావా లేదా అది నువ్వు ప్రశ్నించుకోవాలా. ఆయన కొరకు జీవించగలుగుతున్నావా లేక వెరీ మ్యానిపులేటివ్గా జీవిస్తున్నావా? ఎప్పుడు నీవు నీవే, నేను నాదే అన్న జీవితాలు జీవిస్తున్నామా? సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్స్ అంటారు వీటన్నిటిని. ఇతరుల బాగోగులు ఆలోచించని వారు, ఇతరుల కొరకు ప్రయాసపడిన వారు, ఇతర జీవితాలలో ఇన్వెస్ట్ చేయని వారు, వీళ్ళందరూ ఎటువంటి రీతిగా ఉంటే పరలోక రాజ్యంలో స్థానాన్ని నువ్వు ఎట్లా పొందుకోగలవు? రక్షణ పొందినా కానీ నీ లెవెల్ అక్కడ పరలోక స్థానంలో, పరలోకంలో ఎక్కడుంటుందో ఊహించుకో. ఆయన కొరకు, ఆయన నామ స్థాపన కొరకు ప్రయాసపడకుండా ఆత్మీయ స్థితిలో నువ్వు ఏ రీతిగా ఎదగగలవు? పరలోకంలో ఉన్నతమైన స్థానాన్ని ఎట్లా పొందుకోగలవు? మనకు తెలిసి ఇది టెంపరీ లైఫ్, ఈ లోకంలో శాశ్వతం కాదు. ఇది ఏ టైం అన్నా ముగించాల్సిందే కదా. అన్నిటికీ సిద్ధపడినాం. రక్షింపబడ్డవారు వాళ్ళ పిలుపులని జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కేవలం రక్షణ పొంది నామకరణంగా జీవించే క్రైస్తవులు జస్ట్ వర్షిప్ చేసుకుంటారు. సండే చర్చికి పోతారు, 2 hours స్పెండ్ చేస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చేసి యథావిధిగా లోకస్తులు లాగానే జీవిస్తుంటారు. వాళ్ళు ఖచ్చితంగా శ్రమల గుండా పోతారు, భయంకరమైన శ్రమల గుండా పోతారు. ప్రతి క్రైస్తవుడు హతసాక్షుడు అవుతాడు అన్న వాక్యాలని నేను ఎన్నిసార్లు మీకు చూపిస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు కొంచెం అలసిపోవడం జరిగింది. అయినా కానీ నేను, ఎందుకంటే ఎంతో మందికి ఆసక్తితో ఈ యొక్క వాక్యం ఆశపడతా ఉంటారు. ఉదయం మరికొంతమంది ఈ యొక్క వాక్యాన్ని వింటారు. ఎందుకంటే లేట్ నైట్ ఇంటికి వస్తున్న వాళ్ళు చూడలేరు, వినలేరు. కాబట్టి తెల్లవారుజామున లేక డే టైం అంతా మరికొంతమంది ఈ యొక్క వాక్యాలు వింటారు. కాబట్టి వాళ్ళ కొరకు వీటిని నేను మీకు బ్రాడ్కాస్ట్ చేయాలనేసి నేను ఆశపడుతున్నాను. అయితే ఎహెచ్కేల్ గ్రంథం గురించి మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాము. మీకు అది వీడియో స్క్రీన్ షేరింగ్ చేస్తాను.
యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం. రైట్. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో ఇదొక ప్రవచనము. ఇది ఎన్నిసార్లు ధ్యానిస్తే అంతగా ఆశ్చర్యకరమైన విషయాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో చెప్పబడినట్లు గోగు మాగోగుల యుద్ధం గురించి యెహెజ్కేలు 38వ అధ్యాయంలో ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిండు ఈ ప్రవచనం. ఈ ప్రవచనము ఆత్మీయ స్థితిలో ఈ రోజు మన మధ్యలో నెరవేరుతుంది అని ఏ రికార్డింగ్స్ లో కనిపించవు మీకు యూట్యూబ్స్లలో కానీ ఏ గూగుల్లో కానీ. ఈ 28వ అధ్యాయంలో ప్రవక్తకి దేవుడు బయలుపరిచిండు అనేకమైన దేశాలు ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తాయని. ఇదే ఒక పెద్ద యుద్ధం. ఓ రీతిగా చెప్పాలంటే థర్డ్ వరల్డ్ వార్ అని చెప్తుంటారు ప్రకృతి సహజంగా. కానీ కేవలము మన గ్రూప్ లో వీటిని బయలుపరిచిన దేవుడు ఇది ప్రకృతి సహజంగా జరిగే యుద్ధం కానే కాదు. ఇది ఆత్మీయ స్థితిలో జరుగుతున్న యుద్ధము. ఈ దేశాలు ఇవన్నీ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఉదాహరణ చూడండి, 2వ వచనంలో, నరపుతుడా మాగోగు దేశపు వాడగు గోగు. గోగు అనేవాడు ఒక లీడరు. అయితే ఈ లీడర్ దేనికి సంబంధించిన అంటే మాగోగు దేశపు వాడు. అంటే ఈ మాగోగు దేశము ఏంటంటే అనగా రోషనకు అంటే రష్యా, అట్లనే మెషకు అంటే మాస్కో, ఇట్లా రకరకాల పేర్లు. ఇవన్నీ నేను గతంలో రికార్డింగ్స్ మీకు చూపించిన తూబాలు, ఇవన్నీ ఏవి దేశాలు. తర్వాత 3వ వర్షం వచ్చేప్పటికి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా రోషునకును మెషకునకును తూబాలనకును అధిపతి అగు గోగు. అంటే ఇవి 3 దేశాలు. ఈ 3 దేశాలకి అధిపతి అగు గోగు అనేవాడు. నేను నీకు విరోధినయ్యున్నాను అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేశాలకి ఈ వ్యక్తికి నేను విరోధిని. తర్వాత ఏ రీతిగా నేను నిన్ను శిక్షించబోతున్నాను, నువ్వు ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలని శ్రమల పాలు చేసినావో దానికి తగిన ప్రతిఫలం నేను నీకు ఇవ్వబోతున్నాను అని చెప్తున్నాడు. అయితే ఇవి మన గ్రూప్ లో ఏమంత కష్టం కాదు అర్థం కావడం. కానీ ఈవెన్ కామెంటరీస్ లో కూడా బహు కష్టంగా వీటిని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కేవలము నోవాహు సంతతి అని నేను మీకు ఎన్నిసార్లు చూపించినాను ఆది కాండం నుంచి. ఉదాహరణకి నోవాహు మొదటి కుమారుడు షేము, 2వ కుమారుడు హాము, 3వ కుమారుడు యాపెతు. షేము అంటే షెమైట్స్ అంటారు ఇంగ్లీష్ లో, షేమియులు అంటారు. 2వ వాడు హామైట్స్ అంటారు, లేక హాము సంతతి వారు. 3వ వారు యాపేతు లేక జేఫైట్స్ అంటారు. వాళ్ళు జేఫైట్స్ లేక యాపేతు సంతతి వారు అంటాం. షేము సంతతి వారందరూ ఆసియా ఖండానికి సంబంధించిన వాళ్ళు. అదే రీతిగా హాము వంశస్థులందరూ ఆఫ్రికాకు సంబంధించిన వాళ్ళు. తర్వాత యాపేతు సంతతి వారంతా యూరోప్ కి సంబంధించిన వాళ్ళు అని నేను మీకు ఎన్నిసార్లు చూపించిన. అయితే చాలా మంది అనొచ్చు, సరే 3 ఖండాలే కదా మీరు చూపించింది, కానీ ఇక్కడ ఆస్ట్రేలియా కూడా ఉంది కదా, యునైటెడ్ స్టేట్స్ కూడా ఉంది కదా అంటే ఆస్ట్రేలియా పుట్టింది కూడా యూరోప్ నుంచే, అమెరికా పుట్టింది కూడా యూరోప్ నుంచే అని నేను గతంలో మీకు చూపించిన. కాబట్టి 3 ఖండాలే. ఉదాహరణకు చెప్పాలంటే ఆస్ట్రేలియా కూడా యూరోపియన్సే అందులో స్థిరపడిపోయినారు, అమెరికాలో కూడా యూరోపియన్సే స్థిరపడిపోయారు. ఎందుకంటే నోవాహు తన పిల్లల్ని ఆశ్రయించినప్పుడు యాపెతుని సమృద్ధిగా ఆశ్రయించాడు, నువ్వు బహుగా విస్తరిస్తావు అన్నాడు. కాబట్టి ఆ వాగ్దానం ప్రకారంగా, ఆ యొక్క ఆశీర్వాదం ప్రకారంగా యాపెతు సంతతి 3 ఖండాలు అన్నట్టు రీతిగా చెప్పాలంటే. అంటే యూరప్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, ఈ 3 స్థలాలు 3 ఖండాలు లాగా లేక 3 దేశాలు యాపెతు సంతతి చూసినాయి. యూరోప్ లో ఎన్ని దేశాలు ఉంటాయి తెలుసా? 10 నేషన్స్ ఏముంటాయి అందులో. తర్వాత కొన్ని స్ప్లిట్ అయినాయి రకరకాల దేశాలు, కానీ మేజర్ గా 10 నేషన్స్ అన్నట్టు. ఆ 10 నేషన్స్ పేర్లన్నీ మీరు యాపెతు పిల్లల పేర్లతో పోల్చుకుంటే మీరు వాటిని గ్రహించగలరు అన్నట్టు. కాబట్టి బైబిల్లో చెప్పబడ్డాయి అన్ని ఈరోజు నెరవేరుతున్నాయి. అందుకు బైబిల్ దేవుని
ఆత్మచేత ప్రేరేపబడ్డ వాక్యం అని నేను సంపూర్ణంగా నమ్ముతాను. అందుకే బైబిల్ని అనుగ్రహించిన దేవుణ్ణే నేను నమ్ముతాను. ఎందుకంటే ఇంకా ఏ పుస్తకం కూడా చరిత్రలో అంతగా రాయబడలేదు. భవిష్యత్తులో ఈ దేశాలు ఏ రీతిగా ఉండబోతున్నాయి, ఈ దేశాలు ఒక దేశం మీద ఒక దేశం ఏ రీతిగా యుద్ధానికి రాబోతున్నాయి అన్న విషయాలు ఏ పుస్తకంలో కనిపించవు, ఏ పురాణ గాథలలో కనిపించవు. కేవలం బైబిల్లోనే కనిపిస్తాయి. భవిష్యత్తులో ఏ దేశాలు పుట్టబోతున్నాయి, ఏ దేశాల మీద యుద్ధానికి రాబోతున్నాయి అన్న ప్రవచనాలు ఏ పుస్తకంలో కనిపించవు. వాళ్ళకి కనిపిస్తే ఖచ్చితంగా బైబిల్ని డౌట్ పడతా ఉంటారు కదా. కానీ బైబిల్ని డౌట్ పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథము 2500 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం ఇది. అంటే 500 ఆల్మోస్ట్ 550, 540 BCలో రాయబడ్డ బుక్ ఇది యెహెజ్కేలు గ్రంథం. అంటే 2500 సంవత్సరాల క్రితం రాయబడ్డ బుక్ లో ఉన్న ఈ విషయాలన్నీ మన కాలంలో నెరవేరుతున్నాయంటే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేరేపణ, ఇది దేవుని ఆత్మావేశం చేత రాయబడ్డ బుక్ అన్నట్టే నేను నమ్ముతాను. కాబట్టి జుడియో క్రిస్టియన్ గాడ్ అంటాం మనం. అంటే యేసు ప్రభుని జీవంగల దేవుడని నేను సంపూర్ణ నమ్మగలను. ఎందుకంటే ఇవన్నీ ఆయన మనకు అనుగ్రహించేది. కానీ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అనేకమైన దేశాలు. చూడండి ఇక్కడ మరోసారి 5వ వర్షం చూడండి. 5వ వర్షంకి వచ్చేటప్పటికి నీతో కూడిన పారసీక దేశపు, అంటే గోగు మాగోగులతో పాటు కలిసిపోయిన దేశాలు ఇవన్నీ. పారసీక దేశం అంటే ఈరోజు మోడర్న్ యూరోప్, ఇరాన్ అంటాం. అదే రీతిగా కూషీయులు, పూతీయులు అనే వారిని, డాళ్లను, పూతీయులు అంటే లిబియా, నేను మీకు చూపించిన గతంలో. కూషు అంటే ఇథియోపియా. ఇవన్నీ ఓల్డ్ నేమ్స్ ఇవి. కానీ ఈ కాలానికి వచ్చేటప్పటికి ఇవన్నీ దేశాలు మారిపోయినాయి. పారసీక దేశం అంటే ఉత్తర ఇరాన్ అని. ఇరాన్ ఇస్రాయల్ మీదకి వ్యతిరేకంగా లేచిందని మీకు చూపించిన గతంలో ప్రకృతి సహజంగా. కానీ ఆత్మీయంగా మారిపోయిన విషయము మీకు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చాలా మంది వీటిని ఇంకా ప్రకృతి సహజంగానే చూస్తుంటారు యూట్యూబ్స్లలో అక్కడిక్కడ. చూడండి, ఇరాన్ ఇజ్రాయల్ మీదకి యుద్ధానికి లేచింది. వాటి మీద బాంబ్స్ విసిరేసుకున్నది పరికరాలు. సరే, కూష్ అంటే ఇథియోపియా చాలా చిన్న కంట్రీ కదా. ఇథియోపియాలు ఇస్రాయల్ దేశం మీదకి వ్యతిరేకంగా తిరిగినారు, గతంలో లేచిండ్రు. ఎందుకు చెప్పండి? కూషు అనేవాడు కనాను సంతతి నుంచి వచ్చినవాడు. కనాను ఎవరు? హాము సంతతి కదా. కాబట్టి హాము సంతతి వారు కూడా ఇశ్రాయేలు పిల్లకి వ్యతిరేకంగా మొత్తము వీళ్ళందరినీ చూస్తే అబ్రాము గర్భంలో పుట్టిన పిల్లలే, అంటే అన్నదమ్ముల పిల్లలే కొట్టుకుంటున్నారు ఈరోజు ప్రపంచాత్మకంగా. గోమేరు 6వ వర్షంలో, గోమేరు అంటే జర్మనీ, అట్లనే తొగర్మ, ఇవన్నీ నేను మీకు కథగా చూపించిన దేశాల పేర్లు. ఇప్పుడు అంత డీటెయిల్గా పోను. నేను జస్ట్ కొంత క్లుప్తంగా కొన్ని విషయాలు చూపించేసి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. కొంచెం త్వరగానే ముగించేస్తాను నేను. ఇక్కడ ఈ అధ్యాయం అంతా ధ్యానిస్తే రకరకాల దేశాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రతి దేశము ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి వస్తుంది, ఇశ్రాయేలు ప్రజలను నిర్మూలించాలా అని దేశాల తపన. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఇశ్రాయేలు దేశము దేవుని పరిశుద్ధుల దేశము, లేక దేవుడు ఏర్పరచుకునే దేశం అంటారు. కానీ మనకు తెలుసు ఇశ్రాయేల్ అనేది ఆత్మీయం అయిపోయింది. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మీకు నేను చూపిస్తున్నా. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఒకవేళ మీకు కనిపించకపోతే చెప్పండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. చూడండి, ఎవడైనను అంటే అక్కడ ఏ వ్యత్యాసం లేదు. నువ్వు ఏ దేశంలో పుట్టినా, ఏ కులంలో, ఏ మతంలో పుట్టినా వాడు క్రీస్తు యేసునందున్నడలా, అంటే యేసు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరించి ఆయనలో జీవిస్తున్నాడలా వాడు నూతన సృష్టి. అంటే నువ్వు నూతన స్వభావం ధరించుకున్న వాడివి, నువ్వు నూతనంగా జన్మించిన వాడవు. లేకపోతే నువ్వు పాత మనిషివే, అంటే పాపంలో జీవిస్తున్న వాడవే. కాబట్టి చూడండి, ఇప్పుడు పాతవి గతించెను అంటే పాత పేర్లే గాని, పాత ఊర్లే గాని, పాత దేశాలే గాని అన్ని గతించిపోయినాయి. ఇదిగో క్రొత్తవాయను, అన్ని క్రొత్తవైపోయినాయి. ఈ ఒక్క వచనమే మనం ప్రవచనాలను అర్థం చేసుకోనికి సహాయపడతా ఉంటది. పాతవన్నీ గతించిపోయినాయి. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న పేర్లు, ఊర్లు అన్ని గతించిపోయినాయి. ఇప్పుడు అన్ని న్యూ నేమ్స్, కొత్త పేర్లు.
కానీ కొత్త పేర్లు కూడా ప్రకృతి సహజంగానే ఉన్నాయి. కానీ ఇవి ఆత్మలో మారిపోయినాయి. కాబట్టి ఆ దేశాలన్నీ ఇప్పుడు ఆత్మీయ స్థితిలో ఉన్నాయి. అవన్నీ క్రొత్తవైపోయినాయి. 8వ వచనం చూస్తే 18వ వచనంలో సమస్తమును దేవుని వలన అయినవి. ఎవరు వీటిని క్రొత్తగా మార్చిండ్రు? ఎవరు వీటిని ఆత్మీయ స్థితిలోకి తీసుకొని వెళ్ళిపోయినారు? అంటే ఉదాహరణకి ఇండియా అనేది దేశము, ఇది నీడనే. కానీ నిజమైన ఇండియా దీని యొక్క నిజ స్వరూపము పరలోకంలో ఉందనేసి మీకు చూపిస్తా ఉంటాను. అదే రీతిగా ప్రతి దేశము యొక్క నిజ స్వరూపము పరలోకంలో ఉన్నాయి. కానీ ఇక్కడ మటుకు కేవలం ఇవి నీడలే. అందుకు ఈ నీడని బట్టి చాలా మంది ఎంతగానో ప్రయాసపడి వాటి వరకు సమయాన్ని పెట్టి దీని గురించి ఎంతో నేర్చుకుంటుంటారు. కానీ అసలైన దేశము పరలోకంలో ఉంది. నువ్వు ఆత్మలో పోయి దాన్ని చూడాలా, దానికి సంబంధించిన విషయాన్ని నువ్వు అక్కడ తెలుసుకోవాలా, అక్కడ దాని గురించి నువ్వు ప్రయాసపడాలా. ఇక్కడ దీని గురించి ప్రయాసపడితే వచ్చేది ఏం లేదు. ఎందుకంటే అక్కడ దాని స్థితి ఏ రీతిగా ఉందో దాని నీడనే ఇక్కడ రిఫ్లెక్షన్ అంటారు దీన్ని. కాబట్టి నిజ స్వరూపము ఎట్లా ఉందో దాని రిఫ్లెక్షన్, దాని నీడ కూడా అట్లనే ఉంటది. కానీ చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే ఈ నీడ అనే నిజం అనుకుంటున్నారు. దాని కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ అది ఎగిరిపోతుంది, నీడలు మాయమైపోతా ఉన్నాయి. అదే నువ్వు నిజ స్వరూపం పరలోకంలో ఉంది కాబట్టి ప్రార్థన పూర్వకంగా అక్కడికి పోయి దాన్ని నువ్వు విడిపించుకుంటే ఈ లోకంలో, ఈ దేశంలో నీకు సమాధానము, రక్షణ కార్యం జరుగుతూ ఉంటుంది. దుష్ట శక్తులు, దురాత్మలు, సైతాన్ శక్తులన్నీ దేశాలను అన్నిటినీ కబ్జా చేసి కూర్చున్నాయి ఆ యొక్క ఆకాశ సమూహాలలో. వాటి నుంచి వీటిని విడిపించుకోకపోతే ఈ దేశాలు ఎప్పటికీ బాగుపడవు, ఎప్పటికీ ఇవి రక్షణకు రావు. ఇవి ఎప్పుడు కూడా మన ప్రభువు కావు. సమస్త రాజ్యములు మన ప్రభు కావాలా అంటే వాటిని ప్రభు కొరకు నువ్వు సిద్ధపరచాలా. ఎట్లా సిద్ధపరచాలా? నువ్వు దేశాలు తిరిగి సువార్త చెప్పిన అవసరం లేదు. నీ ప్రార్థనలో వాటి కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు ఆ దేశాలకు సంబంధించిన గొప్ప దేవజనులు లేసి దాన్ని ప్రభు కొరకు సిద్ధపరచుకుంటారు. అది నీ ప్రార్థన వలన ఓపెన్ అప్ అవుతుంది. కాబట్టి పాతవి గతించినవి, ఇదిగో సమస్తం కృతమైనవి అన్నాడు. కాబట్టి మనము ఈ విషయాలని బహు జాగ్రత్తగా ధ్యానించక ప్రయాసపడాలా, నేర్చుకోవాలా, అనేకులకు చూపించాలా. ఏ ప్రవచనాన్ని చూసినా కానీ పాత దశల స్థితిలో చూడడానికి వీల్లేదు. మనం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంని కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాము. ఇక్కడ ఇవన్నీ చిహ్నపరంగా చెప్పబడ్డాయి. భక్తునికి ఇవన్నీ తను కళ్ళు పోగొట్టుకున్నాడు. కళ్ళు పోగొట్టుకున్న దశరీతిగా వీటన్నిటిని చూసి 22 అధ్యాయాలు మన కొరకు రాసిండు. ఆశ్చర్యం కదా. అయితే ఈ గోగు మాగోగుల యుద్ధము దేనికి సంబంధించింది అని నేను ఎన్నిసార్లు మీకు ఇక్కడ చూపిస్తా వస్తున్నాను. ఏందది చూడండి. ఇక్కడ గోగు మాగోగులు ఏం చేస్తారన్నాడు 8వ వచనంలో. ఇక్కడ 20వ అధ్యాయము 8. భూమి నలు దిశల యందుండు జనములను, అంటే ఈ గోగు మాగోగులు ఇంతకుముందు గతంలో చూసినట్లు రష్యా కానీ, అదే రీతిగా లిబియా కానీ, ఇవన్నీ దేశాలు ఎక్కడ ఉన్నాయి? మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయి కదా. రష్యా యూరోప్ లో ఉంది కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు 8వ వచనంకి వచ్చేప్పటికీ భూమి నలు దిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు. కాబట్టి ఇది రష్యా కాదు అని నేను ఇక్కడ ప్రూవ్ చేస్తున్నా మరోసారి. కానీ ప్రతి బైబిల్ కామెంటరీలో, యూట్యూబ్స్లలో దీని రష్యాతోనే పోలుస్తున్నారు. రష్యా ఖచ్చితంగా భవిష్యత్తులో ఇస్రాయల్ దేశం మీదకి యుద్ధానికి వస్తుంది. వారు న్యూక్లియర్ బాంబ్స్ ఆ దేశం మీద వేస్తారు. అయినా కానీ ఇస్రాయల్ ప్రజలు దాన్ని కాపాడుకుంటారు. మీరు ఊహించుకోండి, రష్యా ఇజ్రాయల్ దేశం మీదకి బాంబులు వేయడానికి వస్తే అమెరికా ఊరుకుంటుందా? అమెరికా రష్యా మీద బాంబ్స్ వేయదా? నేను మీకు చూపించిన ఈ పాలిటిక్స్ ఎట్లుంటాయి అనేది ప్రపంచాత్మకంగా. ఇజ్రాయెల్ దేశము అమెరికాని పరిపాలిస్తుందని, అమెరికన్స్ ఇజ్రాయెల్ దేశస్తులు చెప్పినట్లు వింటారని. ఒకప్పుడు రష్యా కూడా వినేది, కానీ అక్కడ నుంచి ఇస్రాయల్ పల్లిని తరిమిస్తుండ్రు వీళ్ళు. రష్యన్ పాలిటిక్స్ ని వాళ్ళు కబ్జా చేసి కూర్చుంటే ఇస్రాయల్ వాళ్ళు గతంలో. అట్లనే జర్మనీలో కూడా, హిట్లర్ టైంలో కూడా. హిట్లర్కి ఎందుకు వాళ్ళంటే ద్వేషం, చాలా మందికి అర్థం కాని విషయాలు ఇవి. మనం ఎప్పుడు ఇస్రాయల్ ప్రజలకి వ్యతిరేకం కానే కాదు. క్రైస్తవ జీవితంలో నిజమైన ఇస్రాయల్ ఎవరంటే ఆత్మీయతలో దేవుడు మనల్ని ఇస్రాయల్గా మార్చుకున్నాడు. రక్షింపబడ్డ క్రైస్తవులే దేవుని ఇస్రాయల్ అని బైబిల్ సెలవిస్తుంది. పాతవి గతించినవి,
ఇస్రాయల్ ప్రజలు కూడా నిజంగా ఆత్మీయ స్థితిలో ఇస్రాయల్ కావచ్చు. ఎట్లా? యేసు ప్రభుని సొంత రక్షణ స్వీకరించడం వలన. కానీ వాళ్ళు యేసును తృణీకరించారు మొదటి నుంచి. ఒక చిన్న గుంపు ఇస్రాయల్ ప్రజలు యేసును స్వీకరించారు ఈరోజు. వాళ్ళని జుడియో క్రిస్టియన్స్ అంటారు. కానీ చాలా మంది యేసు ప్రభుని తృణీకరిస్తారు ఈ రోజుకి కూడా. అందుకని వాళ్ళు యేసును తృణీకరించి కూడా మేము పరిశుద్ధ జనాంగం అని చెప్పుకుంటారు. అదేమన్నా బాగుందా వినడానికి? ప్రవక్తలను చంపేస్తేవి, నువ్వు నీ నీ రక్షకుణ్ణి చంపితివి, అపోస్తలలో అనేక మందిని హింస పెడితేవి, స్తెఫెన్ని చంపిస్తేవి, గొప్ప గొప్ప దైవజనులను చంపిస్తేవి, నువ్వు పరిశుద్ధ జనాంగం ఎట్లయితేవి? ఈ రోజు కూడా క్రైస్తవులు అర్థం చేసుకునేది ఏంటంటే ఇస్రాయల్ ప్రజలను పరిశుద్ధ జనంగా పోలుస్తుంటారు. కానీ ఇస్రాయల్ ప్రజలు పరిశుద్ధ జనం ఎట్లయినారు? వాళ్ళు ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు కదా. యేసు ప్రభు మార్గం తప్ప వేరే మార్గమే లేదు రక్షణ. ఆయన రక్తంలో నువ్వు నీ జీవితాల్లో ఉద్దుకుంటేనే, నీ పాపంలో కడుక్కుంటేనే గాని నువ్వు ఆత్మీయ ఇస్రాయల్ గా, దేవుని ఇస్రాయల్ గా మార్చబడవు. పాతవి గతించి సమస్తం కృతం అయిపోయినాయి. కాబట్టి నిజమైన పరిశుద్ధ జనాంగం ఎవరు అంటే క్రైస్తవులే. నిజమైన ఇస్రాయల్ ప్రజలు ఎవరంటే క్రైస్తవులే. ఎవరు యూదులు అంటే అంతరంగమందు మార్చబడ్డ వాళ్ళే యూదులని పౌలు రోమిల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. రోమిల రాష్ట్ర పత్రికలో అనేక ప్రాంతాలలో క్రైస్తవులే ఇస్రాయేల్, క్రైస్తవులే యూదులు, క్రైస్తవులే అబ్రాహాము సంతానం అని అనేక ప్రాంతాలలో చూపిస్తుంటాడు. ముఖ్యంగా గలితీల రాష్ట్ర పత్రికలకు వస్తే. కాబట్టి ఇంతగా క్రైస్తవుల గురించి చెప్పబడిన క్రైస్తవులు వీటిని గ్రహించలేకపోతున్నారు. ఆ రీతిగా వారు వీరు వారు అవుతారని ఉన్న వాక్యాన్ని వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. దేవుడు నిన్ను నూతన సృష్టిగా ప్రథమ ఫలంగా మార్చుకోండు, జ్యేష్ఠునిగా మార్చుకోండు. కన్ను దాన్ని పోగొట్టుకుంటున్నావు, నీ జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకుంటున్నావు. నువ్వే మళ్ళీ తిరిగి నిన్ను యాకోబుగా మార్చితే నువ్వు ఏశావుగా తయారవుతున్నావు వీటిని తృణీకరించడం వలన. ఎప్పుడైతే వీటిని స్వీకరిస్తావో నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డప్పుడు ఇవన్నీ నీకు సునాయాసంగా అర్థమవుతా ఉంటాయి. కాబట్టి ప్రపంచం అంతటా అంటే భూమి నలుదిశల అందరు ఉంటారన్నట్టు చెప్తుంది ఈ వాక్యం. కాబట్టి గోగు అనేవాడు కేవలం మాగోగు అనే దేశానికి సంబంధించిన వాడు కాదు, ప్రపంచం నలుదిశలలో, భూమి నలుదిశల నుండి సమకూర్చుకునేవాడు. అంటే వీడు వరల్డ్ లీడర్ అని జ్ఞాపకం చేయబడుతుంది. కానీ ఈరోజు చెప్పండి, ఎవరన్నా ఒక్క వ్యక్తి ఉన్నాడు వరల్డ్ లీడర్? ఒక్కరు లేరు కదా. ట్రంప్ కూడా వరల్డ్ లీడర్ గానే కాదు. ఆయన ఎవరు స్వీకరించలేదు. కేవలం తన దేశం తప్ప ఏ దేశం అతన్ని స్వీకరిస్తలేదు. కాబట్టి వరల్డ్ లీడర్ అంటే ప్రపంచం అంతా గుర్తించాలి ఆ వ్యక్తిని. కాబట్టి ఏ రూపకం కూడా గోగు అనేవాడు ఒక వ్యక్తి కాదు, అదొక వ్యవస్థ. మాగోగు అనేది ఒక దేశం కాదు, అది ఒక ప్రపంచంలో ఉన్న తెగలకి సంబంధించింది, మనుషులకు సంబంధించింది. ఆత్మీయ స్థితిలో వాటిని గ్రహించగలుగుతానే కానీ మనం అర్థం చేసుకోం. కానీ ఎందుకు భూమి నలుదిశల నుంచి జనంలను వీడు పోగు చేస్తున్నాడు? వారిని ఎందుకు అంటే చూడండి, మోసపరిచి, ఎవరిని మోసపరిచి? భూమి నలుదిశల యందుండు జనములను మోసపరిచి. అంటే ప్రపంచంలోని అనేక మంది మోసపోయి, ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి, ఎవరు మోసగిస్తారు? సైతాను తప్ప. కాబట్టి గోగు మాగోగులు అనేది సైతాను అనుచరులు. ఇవి 2 గుంపులు అని కూడా నేను మీకు చూపించిన. సర్పంలు తేలని గోగు మాగోగు అంటారు కానీ మన గ్రూప్లో, మన రికార్డింగ్ సంబంధించిన గతాలు నేను చూపించిన మీకు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రపంచంలో ప్రజలందరినీ మోసగించి, ఏ రీతిగా మోసగిస్తుండో చూడండి 9వ వచనంలో. వారు భూమి అంతంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరంను, ప్రియమైన పట్టణాలను ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించాను. కాబట్టి ఈ 2 క్లూస్ ఇక్కడ మళ్ళా జ్ఞాపకం చేయబడుతుంది. ఏందది? భూమి నలుదిశల యందుండు జనులు, తర్వాత వారు భూమి అంతటా వ్యాపించి. కాబట్టి ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు, ఒక రీజన్కి సంబంధించింది కాదు, అదొక మిడిల్ ఈస్ట్ సంబంధించింది కాదు, లేక రష్యా యుక్రెయిన్లు కావు, అవి ఇరాన్ ఇస్రాయల్ దేశం అసలే కావు, దేశాలు కావు. భూమి అంతటా అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతుందంటే ప్రపంచం అంతటా ఈ గుంపులు పోగు చేయబడుతున్నాయి. ఎందుకో తెలుసా? పరిశుద్ధుల శిబిరమును అంటే క్రైస్తవుల మీద అటాక్స్ ప్రపంచం అంతటా జరుగుతాయి.
ప్రియమైన పట్టణము అంటే చెప్పండి ఎవరు? యెరూషలేం కదా. కానీ యెరూషలేం మీదకి ప్రపంచం అంతటి నుంచి మనుషులు ఎక్కడ వస్తున్నారు? మిడిల్ ఈస్ట్‌లో 2, 3 కంట్రీసే వచ్చినాయి. కానీ ఈ వాక్యం అర్థం చేసుకునే వాళ్ళకి తెలిసిందంటే పాతవి గతించి సమస్తం కృతమైనాయంటే ప్రపంచాత్మకంగా ఆచారబద్ధంగా ఉన్న క్రైస్తవుల మీదకి ఈ అటాక్స్ జరుగుతాయి. వీళ్ళందరినీ ముట్టడి వేస్తాడు. అనేక మంది మరణిస్తారు. అప్పుడేం జరుగుతుంది? దాని తర్వాత పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించినంటే ఎవరైతే దేవుని బిడ్డల్ని శ్రమల పాలు చేసి హతసాక్షులుగా చంపినరో వారందరికీ దేవుడు తిరిగి తీర్పు తీస్తాడు. అగ్ని అంటేనే తీర్పు. కాబట్టి ఈ గోగు మాగోగులు అనేది 2 మతపరమైన గుంపులు. ఒక గుంపు సర్పములకు సాదృశ్యం, మరి ఒక గుంపు తేళ్లకు సాదృశ్యం. ఇవి ప్రపంచం అంతటా భూమిని కప్పివేసినాయి. భూమి అందుండే జనములను, దాని తర్వాత భూమి అంతా వ్యాపించి దేవుని బిడ్డలని పరిశుద్ధుల శిబిరంలు అంటే చర్చెస్, పరిశుద్ధుల శిబిరంలు అంటే చర్చెస్, ప్రియమైన పట్టణం అంటే క్రైస్తవత్వం లేక రక్షింపబడ్డవారు అన్నట్టు. కానీ దురదృష్టం ఏంటంటే రక్షింపబడ్డవారు వీటన్నిటి గ్రహించక మోసపోయి పట్టబడుతున్నారు. అందుకు ఒక మంచి చర్చని గుర్తించుకొని దాంట్లో పోయి నువ్వు ఆరాధించడం నేర్చుకోవాలా. ఏది మంచి చర్చ అనేది నీకు ఎవరు చెప్పాలా? ప్రతి దశలో ఇటువంటి ప్రవచనాలని ధ్యానించే చర్చెస్ ఎక్కడున్నాయో చూసుకోవాలా. వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నప్పుడు నువ్వు కాపాడబడతా ఉంటావు. ఎక్కడ ముట్టడి వేయబడుతున్నాయి? యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వీటన్నిటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ దినము ఏది? సృష్టి ఆరంభం మొదలుకొని అటువంటి శ్రమలు, మహాశ్రమలు ఇంతకు వరకు లేవంట. ఇక మీదట కూడా ఉండవంట. మరి అటువంటి భయంకరమైన శ్రమల కాలంలో క్రైస్తవుల పరిస్థితి ఏందని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మన ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ దినములు అటువంటి శ్రమ విశ్రాంతి దినమందే గాని చలికాలం అందే గాని ఉండకుండా ప్రార్థించుకునేది అంటున్నాడు, చూసుకోండి అంటున్నాడు. అంటే ఈ ముట్టడి ఎక్కడ జరుగుతుంది? ఈ ముట్టడి ఎక్కడ జరగబోతుంది అంటే పరిశుద్ధుల శిబిరము అంటే చర్చెస్ ఎక్కడ జరగబోతున్నాయి? విశ్రాంతి దినం అన్నాడు యేసు ప్రభు. అంటే ఆయన క్లూ ఇస్తున్నాడు. సండేస్ చర్చెస్ మీద అటాక్స్ జరుగుతాయి. క్రైస్తవులు అంటే పరమ యెరూషలేం అంటే క్రైస్తవులే. ప్రియమైన పట్టణం అది ప్రకృతి సహజంగా ఉండే ఇస్రాయల్ దేశంలో ఉన్న యెరూషలేం కాదు. ఆత్మీయంగా మారిపోయిన పరమ యెరూషలేము అది పరలోకంలో ఉంటది. కానీ ఆ పరలోకానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ క్రైస్తవులు కాబట్టి వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళు పరమ యెరూషలేంకి సంబంధించిన వాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సత్యాలను గ్రహించక వాళ్ళు మోసపోయిన వారు అందరూ హతసాక్షులు అవుతారు. ప్రతి ఒక్కరు క్రైస్తవులు హతసాక్షులు అవుతారు. అంటే వాళ్ళ మెడల మీద కత్తులు ఇస్తారు. కానీ దాని తర్వాత ఈ గోగు మాగోగులకి వీరిని ప్రేరేపించిన సైతాను వీళ్ళందరికీ ఎటువంటి శిక్ష రాబోతుంది అనేది 10వ వర్షం నుంచి మనం చూస్తాము. ఈ రోజుకి ఇవి నేను ఇక్కడికి క్లోజ్ చేస్తా గానీ మరికొన్ని వాక్యాలు మీకు చూపించేసి నేను ముగిస్తాను. ముఖ్యంగా పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం అనేక పర్యాలు ధ్యానించింది ఈ వాక్యము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పేతురు ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు క్రైస్తవులు అందరినీ హతసాక్షులు అంటే అందరు ఎందుకు మరణిస్తారు? ప్రతి క్రైస్తవుడు మరణిస్తాడు. సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నాడు మరి. కానీ ఈ సత్యాలను గ్రహించిన వాడు తప్పించుకుంటాడు శ్రమలు, వాడు బ్రతుకుతాడు. చూడండి, అయితే పేతురు తన పత్రికలో ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ చూడండి 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితుల్లో ప్రపంచాత్మకంగా ఆర్థిక స్థితి పతనం కావడము, దేశాలలో బహు భయంకరమైన శ్రమలు రావడము, కరువు రావడము, యవనస్తులకి ఉద్యోగాలు లేకపోవడము, అప్పుడు ఏమవుతుంది? తిరుగుబాటుతనము, దాని తర్వాత దొంగతనాలు, ఇళ్లలో చొరబడము, దోచుకోవడము, బహు భయంకరమైన కాలంలో మనం ఉండబోతున్నాం. కానీ మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే కాగా మీరేం చేయాలి? అయితే అన్నిటి అంతము సమీపమైనది. అంటే ప్రతిదీ ముగించే కాలంకి వచ్చినాం. మీరు ఊహించుకోండి, ఏమి ముగిస్తుంది? ఈ లోకపు విధానాలు, వీటి మర్యాద గతించిపోతున్నాయి. ప్రతి సిస్టమ్స్, ఆర్థిక సిస్టమ్సే కానీ ఎకనామిక్ సిస్టమ్స్, గవర్నమెంట్ సిస్టమ్స్ అన్ని కంక్లూడింగ్ దశకు వచ్చేస్తున్నాయి. కాగా మీరేం చేయాలా?
మీరు స్వస్థ బుద్ధి గలవారై, అంటే నీ బుద్ధి రోగంతో కూడింది అని చెప్తున్నారు. నీ బుద్ధి సిక్కుగా ఉంది, అది దానికి ఫుల్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి అంటున్నాడు. మరి స్వస్థత కలిగిన బుద్ధి కలిగి ఉండాలంట. ఎవరిస్తారు నీ బుద్ధికి స్వస్థత? ఏసు తప్ప ఎవరు ఇవ్వరు. అందుకే నీ ప్రార్థన, ప్రభువా నా పాపం క్షమించినైనా నాకు స్వస్థత బుద్ధి అనుగ్రహించు ప్రభు అంటే, ఆయన నమ్మదగిన వాడు తప్పక నీకు స్వస్థత బుద్ధి ఇస్తాడు. కాబట్టి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. నా ప్రార్థన నేను ఎట్లా చేస్తాను, నీ ప్రార్థన నువ్వు ఎట్లా చేస్తున్నావు? ప్రార్థన చేయటకు మెలకువగా ఉండుడి అంటే, గతంలో నాకు లాస్ట్ వీక్ ఒక రికార్డింగ్స్ నేను చూపిస్తున్నాను ఆ గాస్పెల్ అవుట్రీచ్ గ్రూప్ లో, కేబిపిఎం గ్రూప్ లో కాదు, అక్కడ వాక్యం నేను చూపిస్తున్నా. నువ్వు నీ కుటుంబానికి కావలి వాడవు. ఇంటి యజమాని తన కుటుంబానికి కావలి వాడు. అంటే దాన్ని కాపాడుకోవడం ఎట్లా? ఆత్మలో, ప్రకృతి సహజం కాదు. కుటుంబానికి సంబంధించిన అన్ని పోషణకు సంబంధించిన అన్ని నువ్వు తీసుకొచ్చి పెట్టడం వల్ల నువ్వు గొప్ప వ్యక్తివి కావు. నీ కుటుంబం మీదకి ఎటువంటి ఉపద్రవం రాబోతుందో నువ్వు ముందే పసిగట్టగలిగినవా? నీ కుటుంబాన్ని కాపాడుకోగలిగినవా నీ ప్రార్థన జీవితంలో? ఎందుకంటే నీడాన్ని చూసి భయపడేటోళ్ళం కాదు మనం, నిజ స్వరూపాన్ని మనం చూడాలా. కాబట్టి నిజ స్వరూపాన్ని చూసినప్పుడు వాడు పట్టబడిండా, వాడు విడుదల పొందిండా. నీ ప్రార్థనలు ఆ రీతిగా ఉండాలా. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంని పట్టుకుంటున్న దుష్ట శక్తులు అన్ని పారిపోవాల్సిందే. నువ్వు మోకాళ్ళ మీద నుండి ప్రార్థించినావంటే నీ కుటుంబం నువ్వు కాపాడుకోగలవు. లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నువ్వు అందరినీ పోగొట్టుకుంటావు. ఒంటరిగా ఉండి అనేకమైన బాధలతో శ్రమను అనుభవిస్తావు. కాబట్టి ఈ రీతిగా లేకపోవడం వల్ల జరుగుతుంది ఏమనేది 17వ వచనంలో పేతురు జ్ఞాపకం చేస్తున్నారు. సార్ చూడండి 17వ వచనంలో, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. కాబట్టి మొదట తీర్పు దేవుని ఇంటి యొద్దనే, అంటే చర్చికే ఫస్ట్ తీర్పు. శిక్ష, తీర్పు అంటే శిక్ష వచ్చింది. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రపంచాత్మకంగా చర్చ్ సిస్టమ్స్ మీద తీర్పులు స్టార్ట్ అయిపోయినాయి. అన్యులు లేయడము, నాన్ క్రిస్టియన్స్ వాళ్ళని అటాక్ చేయడము, చంపడము, వారి ఆస్తులు లాక్కోవడము, చర్చ్ ప్రాపర్టీస్ని లాక్కోవడము, వాటిని కబ్జా చేసుకోవడము. మీరు చూస్తున్నారు ఈ గతంలో, ఈ మధ్య ఏమేమి జరుగుతున్నాయి. అనవసరంగా నీ మీద నిందలు మోపి నిన్ను జైలులో పడేయడము, పిచ్చి పిచ్చి కేసులని నీ మీద ఫైల్ చేయడము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు అనుకోవచ్చు వాళ్ళంతటా వాళ్ళే చేస్తుండ్రా, లేక ఇది నిన్ను బుద్ధి నీ జీవితాన్ని మార్చడం కొరకు దేవుడే పర్మిట్ చేసిండా? ఆయన ఆజ్ఞ లేకుండా తల వెంట కూడా రాలేదు. దేవుడు తలుచుకుంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుడు ఎందుకు వీటిని పర్మిట్ చేస్తున్నాడు? ఇందాక చూసినట్లు మనము ముందు ఫస్ట్ తీర్పు పరిశుద్ధుల శిబిరం మీదనే. పరిశుద్ధుల శిబిరం అంటే దేవుని ఇల్లు, అంటే చర్చ్. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? వారి మీద ఇందాక చూసినాము, అగ్ని కుమరించబడుతుంది. దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుంటుంది. ముందు క్రైస్తవులకి బుద్ధి, శిక్ష. నువ్వు సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే నువ్వు సంపూర్ణంగా అబద్ధంగా మార్చబడతావు. కాబట్టి నీకు శిక్ష తప్పదు. కానీ స్వస్థత బుద్ధి కలిగిన వాడు వీటిని తప్పించుకుంటాడు. అయితే వీరిని శ్రమల పాలు చేసి మరణానికి అప్పగించిన వారి గతి ఏమవుతుంది అంటే, సువార్తకు అవిధైన వారి గతి ఏమవును? వాళ్ళందరి మీద అగ్ని కుమరించబడును అన్న విషయాన్ని మనము ఇందాక చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేయబడుతుంది చూడండి 18వ వచనంలో, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? ఇక్కడ 3 గుంపులు మీకు కనిపిస్తా ఉన్నాయి చూడండి. నీతిమంతులు అంటే
గొప్ప జన సమూహం. వీళ్ళంతా జస్ట్ రక్షణ పొందిన వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళకి ఏం తెలియదు బైబిల్ గురించి. వాళ్ళ బైబిల్లో ఏముందో తెలియదు. బైబిల్లో ఎన్ని రహస్యాలు దాచపడ్డాయి తెలియదు. భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో అవన్నీ అంతగా సీక్రెట్ గా పెట్టిండ్రు. అవి చదువుకున్న వాడికే అనుగ్రహించబడతాయి యథార్థతతో. కానీ నువ్వు నీతిమంతుని, నువ్వు యేసుప్రభు రక్తంలో కడగబడ్డవాడవు, నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నువ్వు నీతిమంతునిలాగా ఉంటే దీన్ని ఎట్లా నువ్వు తప్పించుకోలేవు? ఇక్కడ చూడండి, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే, అంటే నువ్వు యేసులో నీ సొంత రక్షణ స్వీకరించి కూడా నువ్వు నీ రక్షణ దుర్లభం అవుతుంది అంటున్నాడు. ఎందుకు అంటే నువ్వు సంపూర్ణంగా ఈ సత్యాలను గ్రహించి ఆయన కొరకు జీవించింది కాదు. నువ్వు కేవలం క్రైస్తవునివే కానీ నువ్వు జీవిస్తుంది నాన్ క్రిస్టియన్ లాగానే. అది పాయింట్ ఇక్కడ నేను చెప్పాడు. ఆయన టీచింగ్స్ ని నువ్వు ఏ రోజు కూడా పాటించలేదు. ఆయన ఇచ్చిన బోధని నువ్వు ఏ రోజు కూడా నువ్వు ప్రకటించలేదు. నువ్వు ఒక్కరిని కూడా ప్రభు చేత నడిపించలేదు నీ లైఫ్ అంతా. నేను రక్షణ పొందినా నా పిల్లలు, నా కుటుంబం, నా భార్య, నా భర్త రక్షణ పొందితే చాలు అనుకున్నావు. అది కాదు కదా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమన్నాడు కదా. ప్రపంచాత్మకంగా మనం పోవాలా, పోయి అనేకులకు ఈ విషయాలు చూపించాలా. సరే, చదువుకున్న వాడికి చూపించడం ఈజీనే, కానీ అడవి జాతుల మధ్యలో చదువు లేదు, వాళ్ళకి ఏసీ అంటే తెలియదు, ఏడి అంటే తెలియదు, బీసీ అంటే తెలియదు, వాళ్ళకి హిస్టరీ అంటే అసలే తెలియదు. వాళ్ళకి ఎవరు ఇవన్నీ చూపించగలరు? వాళ్ళు దేవుని బిడ్డలు కాదా? వాళ్ళు పాపంలో చనిపోతున్నారు. వాళ్ళందరూ నరకానికి పోరా? అందరూ పోతారు నరకానికి. చాలా మంది సేవకులు అక్కడ అడుగు పెట్టలేరు భయానికి. మొదటి పాయింట్ కష్టం. కొండలు ఎక్కాలా, చాలా కష్టం కొండలు ఎక్కడం. ఎక్కి దిగినామంటే అలసట, ఆయాసం. ఇక వయసు మళ్ళిన వాళ్ళైతే మరీ కష్టం. యవనస్ కంటే చక్క ఎక్కేస్తాడేమో కానీ కొంచెం వయసు దాటుతున్న కొద్దీ అలవాటు లేని వాడైతే అక్కడ ఏమవుతుందో మనకు తెలియదు. వాడికి అప్పుడు విశ్వాసం ఉంటుందో కూడా తెలియదు వాడు పోయినాక. అయినా కానీ ఈ విషయం మరోసారి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటంటే, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? అసలు నిలబడలేరు దేవుని ఎదుట. యేసు ప్రభు ముందు ఎవరు నిలబడగలరు? నీతిమంతులే నిలబడలేకపోతున్నారంట. ఎందుకు అంటే వీళ్ళు స్వనీతిని ఆదరించిన వారు, యేసు ప్రభు యొక్క నీతిని అనుసరించిన వారు కాదు. చెప్పుకోవడం నేను క్రైస్తవునే, పేరు ఊరు అన్ని క్రైస్తవ పేర్లే, అప్లికేషన్స్ అల్లో క్రైస్తవం రాసుకుంటాం, కానీ మన జీవన విధానం మటుకు నీతిమంతుల్లాగా లేదు. అంటే రక్షింపబడ్డ వాడి జీవితం లాగా లేదు. నీతిమంతుడు అని ఇక్కడ ఇంగ్లీష్ లో రైచెస్ అంటాం. అంటే వీడి జీవితం అంతా రైట్ ఉంటుంది అన్నట్టు, ప్రతిదీ కరెక్ట్ గా జీవిస్తాడు అన్నట్టు. వాడు ప్రతి దశలో ఇంత కూడా కరప్ట్ గా లేకుండా, అపవిత్రంగా లేకుండా బహు జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించేవాడు. క్రీస్తుని పోలి నడుచుకునేవాడు, క్రీస్తుకు మాదిరిగా జీవించేవాడు, క్రీస్తుని ధరించుకున్నవాడు, క్రీస్తు కలిగిన మనసు పొందుకున్నవాడు. నా స్థానంలో ప్రభు ఉంటే ఎట్లా ప్రవర్తిస్తాడు, నా స్థానంలో యేసు ప్రభు ఉంటే ఎట్లా మాట్లాడతాడు, అటువంటి టైప్ పీపుల్. అటువంటి జీవన విధానం లేకపోతే నువ్వు కేవలము బయటికి నీతిమంతునివే కానీ నిజంగా క్రైస్తవునివి కావు. అటువంటి వాడు ఎట్లా రక్షణ పొందుతాడు చెప్పండి. కాబట్టి ఫస్ట్ శిక్ష వీళ్ళకే, నీతిమంతులకే. దాని తర్వాతనే భక్తిహీనులు, పాపులు. భక్తిహీనుడు ఎవరంటే సర్పాలకు సంబంధించింది, పాపి ఎవరంటే తేళ్లకు సంబంధించింది. ఈ గుంపులు, ఈ 2 గుంపులు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రభు ఎదుట నిలబడలేరు. వీళ్ళు కూడా నిలబడాలంటే హతసాక్షులు కావాల్సిందే. వాళ్ళ శరీరాలను కోల్పోయి వారి ఆత్మలను కాపాడుకోవాలి. అందుకొరికే నీకు నాకు ఇటువంటి పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించింది. కాబట్టి ఇటువంటి సత్యాన్ని గ్రహించి మనము కొంచెం ఆసక్తితో ప్రార్థన పూర్వకంగా ఉందాం. అట్లీస్ట్ వీక్లీ 1-2 డేస్ ఉపవాసం ఉండడం నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో ఉంటేనే కానీ నువ్వు వీటిని చూడలేవు, ప్రభువుతో సంభాషించలేవు, ఆయన స్వరం వినలేవు, ఆయన నువ్వు చూడలేవు, నీకు దర్శనాలు రావు, పరలోకం నువ్వు ప్రయాణం చేయలేవు, దేవదూతలతో సంభాషించలేవు, పురాతన భక్తులతో సంభాషించలేవు. అటువంటి అనుభవంలోకి మీరు పోవాలంటే మీ జీవితంలో మార్పులు తెచ్చుకోవాలా. నువ్వు ఎంతో కాలంగా వింటున్న బోధ సరైన లేదో నువ్వు పరిశీలించుకోవాలా. ఒకవేళ నువ్వు మోసపోయినవేమో తెలుసుకోవాలా, అందులో నుంచి త్వరగా బయట రావడానికి నేర్చుకోవాలా. అటువంటి జీవితం ప్రభు మీకు అందరికి అనుగ్రహించాలనేసి ప్రార్థిస్తాం. కొద్దిసేపు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ వగు దేవ, మీకు వదనాలనైనా. ఇశ్రాయేలు గొప్ప తండ్రి, మీకు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు ఎంతో వందనాలు. ముఖ్యంగా ప్రభు
ఆ యొక్క అడవి ప్రాంతాలలో ప్రభావ వాళ్ళందరినీ తీసుకెళ్లి సురక్షితంగా ఇంటికి చేసినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ. బహు భయంకరమైన స్థలాలు ప్రభావ, అయినా కానీ ప్రభావ మీరు మనం నడిపించినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి. ఈ అనుభవంలో మళ్ళీ ప్రతి ఒక్కరు పోవాలా ప్రభావ, మీ కొరకు ప్రయాసపడాలా ప్రభావ, మీ నామం నిమిత్తమై ప్రయాసపడాలా ప్రభావ. అవును ప్రభావ, ఈ లోకంలో సుఖాన్ని అనుభవిస్తూ పరలోకాన్ని పొందుకున్న తపన మనుషులకు ఉంది, కానీ అది తప్పు అన్న విషయం వాళ్ళు గ్రహించలేకున్నారు ప్రభావ. అటువంటి సత్యాన్ని గ్రహించలాగిన వారిని మీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్పొందిన వారు అందరినీ తనమల్ని మీరు ఆశ్రయించండి, రక్షించండి, వారి పాపంని క్షమించండి, వారి కుటుంబాలను ఆశ్రయించండి, వారి బిడ్డలను వాళ్ళ భవిష్యత్తులను ఆశ్రయించండి. ప్రతి ఒక్కరిని మీరు ఆకర్వరకు సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అయ్యా. అందరూ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.